నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపడం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలి బిగించి ఆవేశపడతారు. న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం పలుకుతూ కొంపలకెడతారు. పెళ్లారు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతుంది. అంతేగాని వీడిని ఎందుకు ఉరి తీస్తున్నారు, వీడెవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసులో పుట్టదు. అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి. అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా అది ఆగస్టు 15వ తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది. జనగణ మన అధినాయక జయహే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది. అది అద్గది పుణ్యభూమి నాది. హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్లాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళ్ళను పట్టుకుని నిలదీసి అడిగారా? ఓహో, దమ్ము లేదు. తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పీనుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్న దారి తప్పిన నాలాంటి సోదరులను చూసైనా మీ పీకు గుండెల్లో ధైర్యం పుట్టదు. అడుగడుగున ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం విలయతాండం చేస్తుందా 47 సంవత్సరాల స్వరాజ్యంలో మనకెందుకు ఈ గతి పట్టింది? ఎందుకు మనం పందుల్లా, కుక్కల్లా, నక్కల్లా, పశువుల్లా హీరాతిహీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రి